హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే అట్లున్నా నార్మల్‌గా. నాకైతే హెల్త్ సపోర్ట్ చేస్తలేదు బాగా. కాళ్ళు గుంజుతున్నాయి. ఇగ అందుకే 2, 3 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తలేను లాంగ్ వీడియోస్. అయితే ఈరోజు ఒక వీడియో తీయాలనుకున్నా. ఫ్లిప్‌కార్ట్ నుంచి ట్రౌజర్ ఆర్డర్ పెట్టినా. మొన్న ఒక జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెడితే సైజు నాకు అది చిన్నగా వచ్చింది. నాకు సైజెస్ తెలియక మా ఆయన ఏదో చెప్తే నేను అది పెట్టిన. కానీ ఇప్పుడైతే ట్రౌజర్ చేసిన. ఇది ఎట్లుంటుందో చూద్దాం. మొన్ననే రిటర్న్ పెట్టేసిన. ఇమీడియట్గానైతే రిఫండ్ పడ్డది. అసలు మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటికి రిటర్న్ పెడితే అసలు సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వేరే వాళ్ళ త్రూగానేమో ఈ వీడియోస్ ఉండాలి, ఆ వీడియోస్ ఉండాలి, ఓపెనింగ్ వీడియో ఉండాలి, 360 డిగ్రీస్ ఉండాలని ఏదేదో చెప్తారు. వాళ్ళు ప్రోడక్ట్ చక్కగా పంపక వర్త్ దానికి నచ్చిన రేటు కూడా ఇయ్యరు. మనం వీడికి వచ్చినాక ప్రోడక్ట్ చూసుకొని కూడా రిటర్న్ పెట్టవచ్చు. అది మనకు పెట్టిన కాస్ట్కు పడుతుందా పడదా అని చూసి కూడా రిటర్న్ పెట్టచ్చు. అదే వాళ్ళ ఆప్షన్ ఏదో ఫోటోలలో లైట్లు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, చెక్కున మెరిపిస్తారు. వీడికి వచ్చేసరికి దానికి పడ్డ కాస్ట్ ఉండనే ఉండదు. కానీ ఇట్లా నిజంగా చెప్పాలంటే ఈ ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్, మింత్రా ఇలాంటి వాటిలలో పర్చేజ్ చేసిందే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అది రిటర్న్ పెట్టి ఆ పర్సన్ వచ్చి డెలివరీ రిటర్న్ అయ్యింది అంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో రిఫండ్ పడుతుంది. సో అది బెస్ట్. మళ్ళీ 1 రూపీ కూడా కట్ కాదు. మన నుంచి 1 రూపీ కూడా అసలు లెస్ అవ్వదు. నాకైతే ఇట్లా ఇష్టం. చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లుంటాయో చూద్దాం. ఓపెన్ అయితే చేస్తున్నా. ట్రౌజర్ మొన్న రీసెంట్గా ఒకటి ఫోటోషూట్ కోసం ఒకటి టాప్ తీసుకున్నా అని చెప్పినా కదా, స్కై బ్లూ. దానికి ఇది ట్రౌజర్ అయితే వేసిన. క్వాలిటీ ఎట్లుంటుంది చూడాలి. ఫ్లిప్కార్ట్లో బాగానే ఉంటుంది. మ్యాక్స్ ఓపెన్ చేస్తున్నా. మీషో అంటే కొంచెం తక్కువ వస్తుంది క్వాలిటీ, అంటే కొంచెం మనీ ఎక్కువ ఉంటుంది, ఇందులో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. మీషోలో మనీ తక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది. గంతే. ఎంత అయినా మనీ పెట్టేదాన్ని ఉంటుంది. ఓకే, బాగుంది. స్ట్రెచబుల్, క్వాలిటీ కూడా బాగుంది. నీకెందుకురా, నువ్వు ఆడపిల్లవేమన్నా. ఇది అయితే నేను పెట్టిన ప్రైజ్కి వర్త్ అనే చెప్తా. ఎందుకు అంటే నేను పెట్టింది 275. లెగ్గినే రాదు. క్లాత్ కూడా బాగుంది. ఎప్పుడు ఒకసారి వేసుకునేది. నిజంగా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే సైజు ఎల్ అంటే ఇది ఫ్యూ బ్యాక్ ఎల్. నేను దేనికోసం అంటే 2-3 ఫొటోస్కి ఫోటోషూట్ కోసం అయితే బుక్ చేసేసిన. దేని మీదికంటే దేని మీదికి మా ఇంట్లో మిషన్ అవుతుంది. ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసుకోవాలి. దిస్ వన్ బాగుందా? ఈ రెండింటికి మ్యాచ్ అవుతుందా చూసా. ఈ మొన్ననే 2-3 డేస్ తర్వాత నేను ఫోటోషూట్ వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పిన కదా. సో నేను ఆ జీన్స్ ప్యాంట్ రిటర్న్ పెట్టేసరికి మళ్ళీ ఇంకోటి చూజ్ చేసుకొని బెస్ట్ది చూజ్ చేసుకొని దాని మీద ఆర్డర్ పెట్టి అది వచ్చేసరికి ఇంత టైం పట్టింది, ఇంత లేట్ అయింది. ఇంకో 2-3 డేస్లో అయితే చేస్తా ఫోటోషూటు. ఈ టాప్ ఎట్లుంది, బాగుందా? ఓకేనా? ఇది ఎట్లుంది, ఈమెకు అవసరం అవుతుంది అనుకుంటారు కానీ మనిషికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. బాగుందా? మనిషికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. నాకు కూడా ఇలాంటివి వేసుకోవాలంటే మస్తు ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న ఎప్పుడు దసరాకి జీన్స్ ప్యాంట్లు అవి ఇవే కొనిచ్చేది, కానీ అప్పుడు అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఇప్పుడేమో మస్తు అనిపిస్తుంది, కట్ వేసుకోలేవు. మా ఆయనను గోకంగా నానిండు. సరే ఎప్పుడో ఒకసారి వేసుకుంటావు కదా అని చెప్పేసి తీసుకో అన్నాడు. ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టిన. అయితే ఎప్పుడైనా గట్లనే హోటల్స్కి అవుటింగ్కి కూడా పోతే ఇలాంటివి సెట్ అవుతాయి కదా. నేను పంజాబ్ డ్రెస్లు వేసుకొని పోతే నన్నే చూస్తారు అనేసి ఇదైతే ఆర్డర్ పెట్టిన. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ వీడియోని అయితే చూస్తారు కానీ లైక్ చేయట్లేరు,
కామెంట్ చేయట్లేరు. మీకు 1K సబ్స్క్రైబర్స్ అయినాక కన్ఫామ్గా గివ్ అవే పంపిస్తా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. మా వాడు చెప్తాడంట, ప్లీజ్ మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇలకణ కవిల